దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. మరొక పర్యాయం యెహెజ్కేలు ద్వారా యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది క్రీస్తు పూర్వం 588 జనవరి 15వ తేదీన మన క్యాలెండర్ ప్రకారంగా జరిగిన సంగతి. అక్కడున్న దేవాలయంలో విధ్వంసం ప్రారంభించబడుతున్నటువంటి సమయం అది. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో ఆ మాటలు మనకి కనబడతాయి. ప్రభు చెప్తున్నారు, ఈ దినాన్నే ఆ కార్యం జరగబోతా ఉంది, కాబట్టి ఈ రోజున రాసి పెట్టుకో. బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి ప్రారంభించబోతున్నాడు అని ప్రభు తెలియచేశారు. దానికి ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారు. వారు తిరుగుబాటు చేసే ప్రజలని ఈ మాట వారికి ప్రకటన చేయమన్నారు. యెరూషలేము ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు అనేక పర్యాయాలు వారికి చాలా విషయాలు చెప్పినా, అనేక మంది ప్రవక్తలను కూడా పంపించినా వారు మాత్రం మార్పు లేని బ్రతికారు. అందుకే యెరూషలేము గురించి చెప్తూ ఒక పొయ్యి మీద ఒక కుండ, పొలలు పెట్టి చక్కనైనటువంటి వంట చేయబడినటువంటి మాంసం ఆ కుండలో వేస్తూ దాన్ని చక్కగా తయారు చేయమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కుండ అనంటే యెరూషలేం ప్రజలే. ఆ కుండలో ఉన్నటువంటి మాంసం ఎముకల గురించి చెబుతున్నాడు. అక్కడ ఆ వంట పాత్ర ఎముకలు మాంసంతో నిండి ఉండాలని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల యొక్క నాయకులు తమను భద్రంగా ఉంచే గోడ అనుకున్నారు వాళ్ళు. అయితే ప్రజలు నాశనమయ్యే చోటు అదేనని దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము ప్రజలు దేవునికి అవిధేయత చూపించి ఆయనకు తిరుగుబాటు చేసిన కారణాన క్రీస్తుపూర్వం 597లో యెరూషలేము నుంచి కొందరు చెరలోనికి వెళ్ళగా మిగిలిన వారు అందరిలో తాము మంచివాళ్ళు కాబట్టి తమకు చెరలోనికి వెళ్ళే గతి పట్టలేదని అనుకుంటారట అని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అందరినీ ఎందుకు వెళ్ళని లేదు? దావీదుతో ప్రభు చెప్తారు, నేను ఒక శేషమును ఉంచుతాను, నీకు మాట ఇస్తున్నాను, బొత్తిగా నాశనం చేయును అని. అంటే తరతరాలు గడిచినా దావీదుతో చేసిన ఆ నిబంధన దేవుడు మరొక కొద్ది మందిని ఉంచుచూ ఉన్నాడు. అలాగున దావీదు మాటను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా వినగలిగినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చెయ్యము, ఆయనకు లోబడతాం. శతాబ్దాలు దాటిపోతున్నా వారు మాత్రం ఆ మురికి జీవితం వదలలేదు, తిరుగుబాటు స్వభావం మానలేదు.
ఇలాగున అవిధేయత ఎక్కువైపోయింది వాళ్ళకి. ఐగుప్తి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారో, అది వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధి వాళ్ళలో నుంచి బయటకు పోలేదు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలేదు, కాబట్టి మీకు తప్పకుండా శిక్ష కలగాలి. మీరు ఎలాగైపోయారంటే మట్టి పట్టేసినట్లు అయిపోయారు. ఒక పాత్రలో మడ్డి పట్టేస్తే ఎలా ఉంటది? పూర్వం కొబ్బరి నూనె ఆడించుకొని స్వయంగా వాడేవాళ్ళమే. అప్పుడు కొబ్బరి నూనె పైనంతా కూడా చాలా తేటగా ఉంటది, కిందన మడ్డి పట్టేసినట్లు ఉంటది. ఒక వంట నూనె బాగా వండితే కిందని మడ్లా పడేస్తుంది. అలాగున్నారు మీరు. ఒక పాత్రలో అడుగట్టిపోయినటువంటి ఆ మడ్లాగా ఉండిపోయారు, కానీ శుభ్రం చేయబడలేదు. మీరు శుద్ధి చేయబడాలనేటువంటి ఉద్దేశం నేను ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరు ఒప్పుకోలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ చెదారం లాగే వాళ్ళు ఉండిపోవాలనుకున్నారు, కానీ శుద్ధి చేయబడిన అనుభవంలోనికి రావాలి అని అనుకోలేదు. వారి యొక్క మార్పు కొరకు ప్రభు ఎన్నోసార్లు నాశనం అయిపోకూడదని అనుకున్నా, ఆయన ఆలోచనలాగే, ఆయన మాటలలాగానే ఉంచేశారు తప్ప ఆయనకు విధేయత చూపించలేదు. అందుకంటున్నారు, మీరు మంటల పాలు కావడం తప్ప యెరూషలేముకి మిగిలింది ఏమీ లేదు. దాని కొరకు శుభ్రం చేయటానికి నేను ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు గనుక, మీ బుద్ధి అలాగే ఉంది గనుక మిమ్మల్ని అలాగే వదిలేయాలనిపిస్తుంది నాకు అంటున్నాడు. వాళ్ళని శుద్ధి చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా వాళ్ళు ఒప్పుకోలేని మనస్తత్వంతోనే ఉన్నారు. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపబడిన వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి హతమార్చేదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకునేటట్లుగా నేను అనేక పర్యాయాలు నిన్ను చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను, కానీ నువ్వు ఇష్టపడలేదు, నీ బుద్ధి అలాంటిది అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నారు. అనేక మార్లట, 1, 2 కాదు, అనేక మార్లు ఆయన ప్రవక్తలను పంపుతూనే ఉన్నాడు. మారండి 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 మారండి. ఇంకా మారరు. మరలా గుర్తు చేస్తున్నాను, కుక్కతోక వంకరి అన్నట్లుగా ఇక బుద్ధి ఇంకంతే. కొంతమంది జీవితాలు అంతే. వాళ్ళు నాశనానికి సిద్ధపరచబడిపోయారు, కీడుకి సిద్ధపరచబడిపోయారు, ప్రమాదానికి సిద్ధపరచబడిపోయారు. ఇక మాట వినరు. నిన్న ప్రయాణం వెళ్తుంటుండగా ఊరు దాటలేదు, ఒక యవనస్తుడు బైక్ మీద వస్తున్నాడు. అక్కడ కొంచెం రద్దీగానే ఉంది ప్రాంతం అంతా, బైకులు, ఇతర జనాలు రోడ్ల మీద నడుస్తున్నారు. ఆ అబ్బాయి విపరీతమైన స్పీడ్తో వచ్చేస్తున్నాడు. ఇంత మధ్యలో అంత ధైర్యంగా అలాగ ఆ స్పీడ్లో ఎలా నడిపాడని నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా వేగం. అది కంట్రోల్ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా మనిషికో ఏదో వాహనానికో తగిలితే చాలా ప్రమాదమే. బైక్ రేస్ చేసుకుంటూ రై రై రయ్యమనుకుంటూ ప్రజలే భయపడిపోయి తప్పేసుకున్నారు తప్ప వాడికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. అడిగి ఏదోటి ఎప్పుడోకప్పుడు జరగదంటావా అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకు ఆ వేగం? దానివల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు అర్జెంట్ ఏమైపోయింది? అంత రేజ్ చేసుకుని ప్రజల మధ్యలో నేను బైక్ ఇలా నడిపేస్తున్నాను అని అనిపించుకోకపోతే
కుదురుగా వెళ్ళొచ్చు కదా, ప్రజలున్నారు. ఒకవేళ ఎవడైనా ఆపి 4 తగిలించేస్తే ఏంటి పరిస్థితి? ఇక అది ఏమీ లేదు ఆడికి. వీళ్ళందరూ ఉన్నారు గనుక నేను ఒక కటింగ్ ఇస్తే వీళ్ళకి నా గొప్పతనం ఏదో తెలుస్తది అనుకున్నాడు. పొరపాటున కట్ అయిపోతే లైఫే కట్ అయిపోతది. అర్థం కాదు. చెబితే వినరండి బాబు. నేను ఇలాంటి మాటలు చెప్తుంటే ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, మా మీద పడ్డారని నా బడి ఏడ్చారు. ఆళ్ళ కర్మాన్ని వదిలేయాలి అని అనిపిస్తది గాని కొన్నిసార్లు అయ్యో! వాళ్ళు నా బిడ్డలు కదా! నాకు తెలిసిన వారే కదా! వాళ్ళు నాశనం అయిపోతే నేను కూడా బాధపడతాను గదా! అని ఒక తాపత్రయమే. మంచి చెబితే నా మీదే కోప్పడి, నా మీదే తిరుగుబడి జేసి, నన్నే ఏదో విధంగా ఎక్కడో దగ్గర ఇరికించి కుమ్మించేయాలని ప్రయత్నాలు కూడా చేసేశారు. జాలి కలిగింది, బాధ కలిగింది. ప్రభుకి అప్పజెప్పాను. ప్రభువా మంచి జెప్పాను. మంచి చేయాలనే ప్రయత్నం చేశాను. నా వంతుగా నా మాటల ద్వారా వాళ్ళని హెచ్చరిక చేయాలనుకున్నాను గాని, వాళ్ళకి కీడు చేయాలని అనుకోలేదు గదా అని. సమస్తం ఎరిగిన దేవుడు ఆయనే అన్ని చూసుకుంటున్నాడు. ప్రియ దేవుని జనాంగమ వినండి. అనేక పర్యాయాలట యెరూషలేము ప్రజలు అటు విధంగానే ఉన్నప్పుడు ప్రభు చాలా మంది ప్రవక్తలను పంపించాడు. ఇక ఎట్టకేలకు ఆయనే దిగి రావలసిన పరిస్థితి పట్టింది. ఆయన దిగొస్తే మాత్రం ఆయన ఏమన్నా లెక్క చేశారా ఏంటి? ఆయన కూడా శిలువ వేసేశారు. అది దైవ చిత్తం కనుక సరిపోయింది గాని సామాన్యంగా ఆయన కూడా ఒక ప్రవక్తలాగే వచ్చి ఉండుంటే ఆయన కూడా అందరిలాగే చనిపోయిన వ్యక్తి అయిపోవును. ఆ ప్రజల యొక్క హృదయం చూడండి, శుభ్రం కూడా కల్మషంతో నిండిపోయింది, అశుద్ధంతో నింపబడిపోయింది, మడ్డితో నింపబడిపోయింది. దాన్ని ఏమంటున్నాడంటే ఆ కల్మషాన్ని పోకిరీతనము అంటున్నాడు. ఆ పోకిరీతనం పోలేదు వాళ్ళకి. ప్రభువారు ఎన్నో చెప్పిన వినలేని వారికి మరొక ఉదాహరణ చెప్పాలనుకున్నారు. అది యెహెజ్కేలు జీవితాన్నే వాళ్ళ కళ్ళ ముందు ఉంచాలనుకున్నాడు. ఈ విషయాన్ని చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక సేవకుని యొక్క జీవితం ప్రజలకి ఇంత మాదిరిగా పెట్టేయాలా దేవుడు? ఇంకొక మార్గం లేదా? ఇంకొక విధానంలో ఇలా చేయడా అనిపించింది. ఏంటి ఆ సందర్భం అంటే ప్రజలకట దైవ వాక్యాన్ని ఉదయాన్ని ప్రకటించి ప్రజల యొక్క దుస్థితిని ప్రభు తెలియజేస్తే ఆ విషయాన్ని ప్రజలకు ప్రకటించి ఇంటికి వచ్చేటప్పటికి తను ఎంతో ప్రేమించినటువంటి భార్య చనిపోయిందట. ఆమెకి ఏదో జబ్బు ఉందని గాని అనుకోకుండా ఏదో జరిగిందని గాని లేదు, సామాన్యంగానే చనిపోయిందట. ప్రభు చెప్తున్నారు, ఇదిగో ఉదయకాలంలో మాట్లాడుతూ నీకు బాగా ఇంపైన దాన్ని ఇష్టమైన దాన్ని ఒక దెబ్బతో తీసివేస్తున్నాను. నువ్వు ఏడవకూడదు, కన్నీళ్లు గార్చకూడదు. చచ్చిపోయిన వారి గురించి ఏడ్చినట్లుగా నువ్వేమి నిట్టూర్పు విడవకూడదు. మౌనంగా ఉండాలి. లోపల లోపలే కుమిలిపోయి ఉండాలి తప్ప ఆ శబ్దం బయటికి రాకూడదు. నువ్వు చక్కగా తలదూకోవాలి, చెప్పులు వేసుకోవాలి, నీ పెదవులు ఆహారం తినకుండా ఆపొద్దు, కడుపు నిండా తినేయాలి అని ఉదయకాలంలో ప్రభు చెప్పారట. ఏదో చెప్పారులే, ఏదో జరుగుతుందిలే అనుకున్నారు గాని ఉదయకాలంలో ప్రభు మాట్లాడితే ఆమె సాయంకాలం చచ్చిపోయింది. ఆమె అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె చనిపోతే ఇదేదో ఉత్తుత్తిగా చచ్చిపోయింది, దానికి ఈ మాదిరి అనేది కాదు, అక్కడ రియల్ గా చనిపోయింది. ఎంతో ప్రేమించిన భార్య మెల్లగా మూలుగమంటున్నాడు అంతే. చనిపోయిన ఆ వ్యక్తి గురించి ఏడొద్దు అంటున్నాడు. తల మీద బాగా తీయకూడదట, చెప్పులు తొడుక్కునే ఉండాలట, మూతిని కప్పుకోవద్దంటే బెంగెట్టుకుని ఏడొద్దు.
ఏంటి పరిస్థితి? భార్య చనిపోతే ఏడడానికి కూడా లేదు. తన బాధను బయటికి వ్యక్తం చేసి ప్రజలకు కనబరచడానికి కూడా లేదు. ఆమె మీద ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమతో నింపబడినటువంటి తన హృదయం పగిలిపోతే, తన జీవితం తోడుగా ఉండాల్సిన ఆమె అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ విషయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేని అతను మాట్లాడడానికి కూడా వీలు లేదట. ఒక సేవకుడు, నిజమైన సేవకుని యొక్క జీవితాన్ని మనం ఇలా గమనించగలిగితే ప్రజలకు ఎంత మాదిరి ఉండాలో తెలుసా? నేను ఒక దైవజనుని గురించిన విషయాన్ని చదివాను. ఆ దైవజనుడట ఆ ఇంటి వారికి చెప్పాడు, నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత ఎవ్వరికీ తెలియకూడదు నేను చనిపోయానని. ఆయన గొప్ప దైవజనుడు. నేను చనిపోయిన తర్వాత ఎవరికి తెలియకూడదు. కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి మీద నన్ను కారులో వేసుకొని ఎక్కడికో అలాగూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్ది సమయం ప్రయాణం చేసిన తర్వాత అది అరణ్యమో అడవో ఏదో తెలియని ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ మీరే గొయ్యి తీసి పాతి పెట్టేసేయాలి. నన్ను కప్పెట్టేసి మరలా వచ్చేయాలి మీరు. నన్ను ఎక్కడ పాతి పెట్టారో ఆ ప్లేస్ కూడా మీకు గుర్తుండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పారట. ఆ దైవజను చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులందరూ అటు విధంగానే ఆ దైవజన్ని కారులో వేసుకొని తీసుకుని వెళ్ళారు. ఎక్కడో తెలియని ప్రాంతంలో గొయ్యి తీసి పాతి పెట్టేశారు. తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆ దైవజనుడు కొన్ని రోజులుగా కనబడటం లేదు. ఎక్కడ ఆయన స్వరం వినబడతలేదు. మందిరంలో కూడా ఆయన వాక్య సందేశాలు కనబడతలేదు, వినబడతలేదు. ఆ అల్లుడు గారు వాళ్ళ కుమారుడు దైవ సందేశాలు ఇస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కంటిన్యూగా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువైంది, అసలైన దైవజనుడు కనబడట్లేదు. వాళ్ళకి అర్థం కాలేదు, లోటు ఏంటో తెలియలేదు. ఎందుకంటే ముందు నుంచి ఈ ఇరువురు వాక్య సందేశాలు చెబుతున్న కారణాన్ని బట్టి. ఒక దినాన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ అడిగారట కుమారుణ్ణి, మీ నాన్నగారు గడిచిన కొద్ది కాలంగా ఎక్కడ ఉన్నట్టు కనబడలేదు, ఆయన ఏమైనట్లు, బలహీనంగా ఉన్నారా, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన చనిపోయి సంవత్సర కాలం అయింది అని చెప్పాడట ఇంటర్వ్యూలో. ఆ టీవీ ఛానల్లో వచ్చిన వార్తను వినిన సంఘ బిడ్డలు అప్పుడు అనుకున్నారట, అయ్యో మా దైవజనుడిని మేము కోల్పోయి సంవత్సరం అయిపోయిందా, మాకు తెలియలేదే అని. అంటే ఒక దైవజనుడు చనిపోతే అలాగున బయటికి తెలియకుండా ఉండాలి అనేది ఆయన గొప్ప ఉద్దేశం, దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొద్ది కాలానికి మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు. ఆ రోజు నా హృదయం పగిలిపోయింది. ఎందుకంటే ఎంతో ప్రియమైన వ్యక్తి నాకు మా నాన్నగారు. గట్టిగా ఏడిచేయాలి, అరిచేయాలి అన్నంత లోపల నాకు వేదన ఉంది. కానీ ఈ మాటలు గుర్తొచ్చాయి. దైవజనుడిగా గంభీరాన్ని వ్యక్తం చెయ్యాలి తప్ప గుండెను బాదుకుని ఏడవలసిన పని లేదు. ఇతరులకు బోధించే నీవే మాదిరిగా ఉండాలి అనే అనేక మాటలు నన్ను ఆ క్షణం గుర్తు చేస్తూ గంభీరత్వాన్ని కలిగి ఉండేలాగా చేసింది తప్ప ప్రజల ముందు ఏడ్చేలాగా చేయలేదు. ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చు, నా అంతరంగానికి తెలుసు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా, దైవ సేవకుడంటే ఏదో పనిపాటు లేక, తినడానికి గత్యంతరం లేక, ఏదో దిక్కుమాలిన బతకటానికి, చదువు అబ్బక, ఎందుకు పనికిరాక అందరూ కూడా తృణీకరిస్తుంటే వచ్చి చేస్తున్న సేవ కాదు ఇది. దైవ నిర్ణయం, దైవ ఏర్పాటును కలిగి దేనినైనా భరించి సహించి ఇతరులకు మాదిరిగా ఉంటాడు అని దేవుడు నమ్మి అప్పగించిన పరిచర్య ఇది.
ఇతరులకు మాదిరికరంగా ఉండటానికే, గుండె నిండా దైవికమైనటువంటి రోషాన్ని కట్టుకొని ఉండటానికే ఒక మార్గదర్శకమైన సూచనగా దేవుడు నిలబెడుతున్న పరిస్థితి దైవజనుడు అంటే. చాలా మందికి ఆషామాషి పరిస్థితులు, ఎందుకనంటే కొద్దిమంది ప్రవర్తించే విధానాన్ని బట్టి అలా ఉన్నారు. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఒక నిజ దైవజనుడి యొక్క ఆత్మ సంబంధమైన ప్రభావం ఎలా ఉండాలంటే ప్రజల ముందు గంభీరత్వాన్ని కలిగిన వాడై ఉండాలని ప్రభు యెహెజ్కేలు చెప్తున్నాడు. అదే నిజమైన సేవకుడు చేయాల్సిన పని కూడాను. దేవుడు చెప్పిన పని చేసిన గొప్ప ప్రవక్త యెహెజ్కేలు. ప్రజలకు అనగా ఇతరులకు మాదిరి చూపించిన వ్యక్తి. తన పరిస్థితి ఎలాగున్నా ప్రజల ముందు ప్రభువునే కనబరుస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళకి అదే చెప్తున్నాడు, ప్రియమైన దానిని మీరు కోల్పోయినప్పుడు మీరు కలిగి ఉండవలసింది ఏంటి అనంటే ధైర్యము కలిగి లోపల నిట్టూర్పు విడవాలి అని. వాళ్ళకి ఎందుకు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడంటే ఆ ప్రజలందరికీ ప్రియమైనది ఏంటంటే దేవుని మందిరం. యెరూషలేములో సొలొమోను ద్వారా కట్టబడినటువంటి మందిరం, ఆ మందిరము పాడైపోబోతుంది. ఒక భార్యను కోల్పోయినప్పుడు ఎంత వేదన ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ఉంటుందో, మందిరం పాడైపోయినప్పుడు అదే పరిస్థితి రాబోతుంది అని, ప్రజలకు ప్రియమైన దాన్ని కోల్పోతున్నారు మీరు అని చెప్తున్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఒకవేళ మనకు ప్రియమైన దానిని మనం కోల్పోవలసిన పరిస్థితే వస్తే ఏమాత్రం నిరుత్సాహం, నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండగలిగి ఉండాలి తప్ప, దేవుని వాక్యానుసారంగా ముందుకు సాగాలి తప్ప కృంగిపోకూడదు. నువ్వు అనేక విషయాల నిమిత్తమై కృంగిపోతున్నావా? నీ పరిస్థితులు నిన్ను బాధిస్తుండగా, వేధిస్తుండగా ఏం చేయాలో అర్థం కాకుండా నలిగిపోతున్నావా? అయితే ప్రభువు నిన్ను ఇతరులకు మాదిరిగా సూచనగా పెట్టాడని గమనించి దైవ వాక్య ప్రకారంగా విశ్వాసంలో ముందుకు సాగిపోగలిగితే నా ప్రభు నీతోనే ఉంటాడు. అది ప్రజలు కూడా గుర్తించగలిగేటట్లుగా జరిగిస్తాడు. నీ పరిస్థితులు ఎన్నైతే ఉండుగాక, ప్రభు దృష్టిలో నువ్వు ఉన్నావు అనే స్పృహలో నువ్వు ఉండగలిగితే ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోక బహుధైర్యం కలిగి ఉంటావు. అలాగే ప్రభు కృప మీకు ఎప్పుడు తోడుగా ఉండుగాక. ఆయన ఇతరులకు నిన్ను మాదిరిగా దీవెనకరంగా ఉంచునుగాక. ఆయన కృపలో వర్ధిల్లుదుగాక. ఆమేన్.